జూన్ 8 కదా, ఈ రోజు నుంచి ప్రభుత్వం వారు లాక్డౌన్ సడలించినారు. ఒకటి గుర్తుంచుకోనండి, ఈ మధ్య కాలంలోనే కరోనా కేసులు ఎక్కువైతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో లాక్డౌన్ ఎత్తేసినప్పుడు మనం ఏదో తొలుగులు అంటే కట్టేసినటువంటి పశువుల్ని అట్లా వదిలేసినప్పుడు ఎట్లా పోతాయి, అంతకంటే విపరీతంగా మనము గుంపులుగా కూడతాము. ఇప్పుడు మరి కేసులు ఇంకా మితిమీరిపోతాయేమో. దయచేసి మీరు మీ జాగ్రత్తలు ఉండండి. అన్నిటికంటే ముఖ్యంగా దేవుని యందు భయం కలిగి ఉండండి. ప్రార్థన పూర్వకంగా ఉండండి. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. హల్లెలూయా. ఆదికాండం 15వ అధ్యాయంలో మనము బైబిల్ మీ చేతిలో ఉంది కదా, ఇలా బైబిల్ ఎత్తి పట్టుకొని, ఇదిగో నా బైబిల్, ఇదే నా ఆశీర్వాదం, మీరు కూడా తీసుకున్నాడు. ఆదికాండం 18వ అధ్యాయంలో కొన్ని వచనాలు చదువుతున్నాను. 1 నుండి. మరియు మమ్రే దగ్గరనున్న సింధూర వనంలో అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వారమందు కూర్చుని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడి, అతడు కన్నులెత్తి చూచినప్పుడు 3 మనుషులు అతని ఎదుట నిలబడి ఉండేది. అతడు వారిని చూచి గుడారపు వాకిటి నుండి వారిని ఎదుర్కొనుటకు పరిగెత్తి నేల మట్టుకు వంగి, ప్రభువా, నీ కటాక్షం నా మీద ఉన్నాడలా ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు. అంతవరకు చాలు. ప్రియులారా, మొదటి వచనంలో మమ్రే దగ్గర ఉన్న సింధూర వనము అని ఉంది కదా. అక్కడ అబ్రహాము తన గుడారాన్ని వేసుకొని గుడారపు ద్వారం ముందు కూర్చొని ఉన్నాడు. బాగా ఎండ ఉన్నప్పుడు, ఎండ వేళలో అబ్రహాము తన గుడారపు వాకిట కూర్చొని ఉన్నాడు అని రాయబడి. ఇది ఆలోచన చేస్తే మనము మన ఇళ్ళ దగ్గర మనము తలుపు దగ్గర ఉండి ఎవరినో ఎదురు చూస్తున్నట్టుగా, వెయిట్ చేస్తున్నట్టుగా ఇది కనబడుతుంది. ఎవరో వస్తారు, వారిని ఆహ్వానించడానికి ఎదురు చూసినట్టుగా ఎండ ఉన్నప్పటికీ గుడారం లోపల ఉండకుండా ద్వారం దగ్గర కాచుకొని కూర్చున్నట్టుగా ఇక్కడ మనం చూస్తున్నాం. రైట్. ఇక్కడ చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటి, మమ్రే దగ్గర ఉన్న సింధూర వనంలో ఇప్పుడు అబ్రాహాము టెంట్ వేసుకుని ఉన్నాడు. దీనికి ముందుగా కొన్ని విషయాలు తెలుసుకుందాం. అబ్రాహాముని పిలిచినాడు కదా 12వ అధ్యాయంలో. అబ్రాహాము దేవుడు చెప్పినట్టుగా వచ్చినప్పుడు 6వ వచనంలో అబ్రాహాము షెకెమునందరి ఒక స్థలము దాకా ఆ దేశ సంచారం చేసి మోరే దగ్గరనున్న సింధూర వృక్షం వద్దకు చేరాడు అని. ఇది మోరే దగ్గరనున్న సింధూర వృక్షం. ఇది ఎక్కడుంది? షెకెము అనే ప్రాంతంలో ఉంది. ఇది గుర్తుపెట్టుకోవాలన్నాడు. షెకెము అనే ప్రాంతంలో మోరే దగ్గరనున్న సింధూర వృక్షం దగ్గర దేవుడు ప్రత్యక్షమై, ఇదిగో నీ సంతానానికి ఈ దేశాన్ని ఇస్తాను అని చెప్పినప్పుడు అక్కడ అబ్రాహాము ఒక బలిపీఠాన్ని కట్టాడు. అలాగనే ఇలా బలిపీఠాన్ని కడుతూ 13వ అధ్యాయంలో చూడండి 18వ వచనం, లోతు అబ్రాహామును వేరైతారు. వేరైన తర్వాత అబ్రాహాముకు దేవుడు మరీ ప్రత్యక్షమై, అంటే 18వ వచనంలో ఏమని రాయబడింది చూడండి, 13:10. అప్పుడు అబ్రాహాము తన గుడారం తీసి హెబ్రోనులోని మమ్రే దగ్గరనున్న సింధూర వృక్షము వనములో దిగి అక్కడ యెహోవాకు బలిపీఠమును కట్టాడు. ఇప్పుడేమో 18వ వచనంలో అబ్రాహాము తన గుడారాన్ని హెబ్రోనులోని, 12:6లో షెకెము, ఇక్కడేమో హెబ్రోను దగ్గర మమ్రే దగ్గరనున్న సింధూర వనంలో దిగాడు. ఇక్కడ ఆయన టెంట్ వేసుకున్నాడు. ఇప్పుడు 18వ అధ్యాయంలో ఆ మమ్రే దగ్గర ఉన్న సింధూర వనంలో ఆయన వేసుకున్న టెంట్లో ఆయన, అంటే ఆ ద్వారమునందు ఎండవేళ ఆయన ఎవరి కొరకు ఎదురు చూస్తున్నట్టుగా కాచుకొని ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. ఆయన ఎదురు చూచినట్టుగానే 18వ అధ్యాయంలో రండి, 18వ అధ్యాయంలో ఆయన ఎదురు చూచినట్టుగానే 1వ వచనం ఆఖరి మాట ఏమనుందంటే, ఎండవేళ గుడారం ద్వారం ముందు కూర్చుని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడెను అనేది. యెహోవా అతనికి, దేవుడు అతనికి కనబడ్డాడు. గుర్తుపెట్టుకోవాలి.
15వ వచనంలో 15వ అధ్యాయంలో 1వ వచనంలో యెహోవా వాక్యం అబ్రామునకు దర్శనమందు వచ్చింది అన్నారు. దర్శనంలో ఉండవచ్చు, కానీ ఇక్కడ కనబడ్డాడు దేవుడు. అది ఇక్కడ యెహోవా దేవుడే అతనికి కనబడ్డాడు. అంటే ఇప్పుడు దేవుడు అతనికి కనబడ్డానికి ఆయనలో ఏం చూశాడు? దేవుడు ఆయనకు తను తాను ప్రత్యక్షపరచుకోవడానికి ఏం చూశాడంటే, మీరు 17వ అధ్యాయాన్ని మనము చూస్తే దేవుడు అబ్రాహాముతో నిత్య నిబంధన చేశాడు. నిబంధన అంటే అబ్రాహాము వరకే, ఆయన బ్రతికినంత కాలం వరకే అది చెల్లుతుంది. నిత్య నిబంధన అంటే ఆయన తర్వాత పిల్లలకు కూడా. ఇప్పుడు మనము నిత్య నిబంధనలో ఉంటున్నాం కాబట్టి దేవుడు అబ్రాహాముతో నిత్య నిబంధన చేశాడు. ఏమని? అబ్రాహాము ఇంట్లో అబ్రాహాముతో మొదలుకొని పురుషులందరూ, తనకు పుట్టినటువంటి వారు, వెండితో కొనబడిన వారు, పని వాళ్ళందరూ కూడా పురుషులు ఏం చేయాలంటే రాయబడిందంటే ఇక్కడ సర్కంసెషన్ అంటారు కదా, సున్నతి అనేటువంటి నిత్య నిబంధన చేశాడు కదా దేవుడు. ఇప్పుడు 17వ అధ్యాయంలో చూడండి, అలా సున్నతి చేయబడితే మిమ్మల్ని నేను అత్యధికంగా ఆశీర్వదిస్తానంట. అంటే సున్నతి చేయబడినటువంటి వారు దేవుని చేత అత్యధికంగా ఆశీర్వదించబడతారు. అది కూడా 17వ అధ్యాయంలో ఉంది. ఏమంటే మొదటి వచనం చూడండి, యెహోవా అతని ప్రత్యక్షమై, నేను సర్వశక్తి కలిగిన దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై ఉండుము. అలా ఉంటే ఇప్పుడు నాకు నీకును నా నిబంధనను నియమించి నిన్ను అత్యధికంగా అభివృద్ధి పొందించేదను. చూడండి, అత్యధికంగా అభివృద్ధి పొందిస్తానని. సో అలా అత్యధికంగా అభివృద్ధి పొందడానికి మూలమైనది సున్నతి. ఇప్పుడు సున్నతి కూడా తన ఇంట్లో పురుషులందరూ కూడా సున్నతి చేసుకోవాలని ఉంది. సున్నతి చేసుకుంటే దేవుడు తాను చెప్పినట్టుగా అబ్రాహాముని అత్యధికంగా ఆశీర్వదిస్తాడు, తరాలు వరకు. అందుకే అబ్రాహాం ఏం చేశాడంటే, అబ్రాహాం 17వ అధ్యాయంలో చూడండి, అబ్రాహాం ఏం చేసినాడు? 26వ వచనం నుంచి ఒక్క దినమందే, 17వ అధ్యాయం 26, ఒక్క దినమందే అబ్రాహామును అతని కుమారుడైన ఇష్మాయేలును సున్నతి పొందిరి. అతని ఇంట పుట్టిన వారును, అన్యుని యొద్ద వెండితో కొనబడిన వారును, అతని ఇంటిలోని పురుషులందరూ అతనితో కూడా సున్నతి పొందిరి. అంటే దేవుడు చెప్పినట్టుగా సున్నతి పొందారు. ఆ సున్నతే ఇప్పుడు మనకు మారు మనస్సుకు సాదృశ్యం. మారు మనస్సు, బాప్తిసం తీసుకోవాలంటే మారు మనస్సు ఉండాలి. మారు మనస్సు లేకుండా బాప్తిసం తీసుకోవాలి. ఇప్పుడు గందరగోళం ఎందుకు జరుగుతుంది క్రిస్టియానిటీలో అంటే, మారు మనస్సు లేకుండా బాప్తిసం తీసుకుంటున్నారు. బాప్తిసం తీసుకుంటే పాపాలు పోతాయి అనేటువంటి ఒక అపోహ ఉంది. కానీ పాపాలు పోవాలంటే మారు మనస్సే పొందాలి. అందుకని మారు మనస్సు పొందిన దానికి సాదృశ్యంగా ఇప్పుడు అబ్రాహాం కుటుంబం అంతా కూడా సున్నతి పొందారు. ఎప్పుడైతే సున్నతి పొందారో వాళ్ళ పేరు కూడా మార్చబడ్డాయి. అబ్రాహాం పేరు అబ్రహాము అన్నాడు దేవుడు. షారాయి పేరు షారా అన్నారు. చూడండి, వాళ్ళ పేర్లు మారినాయి, వాళ్ళ జీవితాలు మారినాయి, వాళ్ళ హృదయం మారింది. ఇక ఎప్పుడైతే వాళ్ళు అలా మారుతూ వస్తున్నారో ఇప్పుడు దేవుడు అతనికి ప్రత్యక్షం కాదు, ఇప్పుడు యెహోవానే చూడగలిగాడు అన్నమాట. ఇక్కడ ఎండవేళ గుడారపు ద్వారం ముందు 18వ అధ్యాయంలో కూర్చొని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడింది. అదే దేవుడు అతనికి కనబడడానికి ఇదంతా మనం స్టడీ చేస్తున్నాం. ఇప్పుడు మోరే దగ్గరనున్న సింధూర వృక్షము కాదు, మమ్రే దగ్గరనున్న సింధూర వృక్షము. షెకెము దగ్గర ఉంది అది, మోరే దగ్గర ఉన్న సింధూర వృక్షము. ఇప్పుడు ఈ సింధూర వృక్షమేమో ఎక్కడుంది తెలుసా? మమ్రే దగ్గర ఉంది. మమ్రే ఎక్కడుంది తెలుసా? హెబ్రోన్లో ఉంది. హెబ్రోన్ అది గుర్తుపెట్టుకోవాలి. ఆదికాండం 35వ అధ్యాయం చూడండి. ఆదికాండం 35వ అధ్యాయం 27వ వచనం చదువుతుంది. 27వ వచనం, అబ్రహామును ఇస్సాకును పరదేశులై ఉండిన మమ్రేలో అని కిరియతర్బాకు తన తండ్రి అయిన ఇస్సాకు వద్దకు యాకోబు వచ్చెను. అదే హెబ్రోన్. చూడండి,
ఎబ్రోను అంటే తండ్రి నుండి ఏదో ఒక కారణం చేత ఆయన వేరే దేశానికి వెళ్ళిపోతాడు. అదే లాబాను దగ్గరికి వెళ్ళిపోతాడు. అంటే కానాన్లో ఉంటారు వాళ్ళందరూ. అక్కడికి వెళ్ళిపోయి 20 సంవత్సరాలు గడ్డు శాఖలు చేసి అతన్ని దేవుడు ఆశీర్వదించిన తర్వాత అతని భార్యలు, అలాగే దాసీలు, తర్వాత ఆయన పుట్టిన కుమారులందరూ, ఆయన సంపాదించినటువంటి యావత్ ఆస్తిని తీసుకొని ఇప్పుడు ఆయన తండ్రి దగ్గరికి వచ్చినాడు అనమాట. అది అంటే తప్పిపోయిన కుమారుడు ఎలాగైతే తిరిగి తండ్రి దగ్గరికి వచ్చినాడో, లూకా సువార్తలో మనం ఇది నాకు ఉంది కదా, తప్పిపోయిన ఫ్రాడ్, అది అందరికీ తెలిసి కదా. కానీ ఇక్కడ ఎలాగైతే ఆ తప్పిపోయినటువంటి కుమారుడు, ఈయన తప్పిపోలేదు, ఈయన ఒక భయం చేత తన అన్న అయినటువంటి ఏశావు తను మోసం చేసినాడని తను చంపేస్తాడేమో, తనకు రావలసిన ఆశీర్వాదాన్ని తన తండ్రి ద్వారా ఈయన తీసుకున్నాడు కనుక, అలాగే జ్యేష్ఠత్వాన్ని కూడా ఆయన కొన్నాడు కనుక, ఇవన్నిటిని బట్టి ఏశావు శపథం కూడా చేశాడు, దీన్ని ఖచ్చితంగా చంపేస్తాను. అందుకనే ఆయన అక్కడి నుండి వెళ్ళిపోయి మామదైనటువంటి లాబాను దగ్గర 20 సంవత్సరాలు తన భార్యల కొరకు కష్టపడి సేవ చేసి తిరిగి వారిని సంపాదించుకొని వస్తాడు. ఎక్కడికి వస్తాడు అంటే తండ్రి దగ్గరికి అని రాయబడింది 27వ వచనం, 35వ అధ్యాయం 27వ వచనంలో. అబ్రహాము ఇస్సాకును వీళ్ళిద్దరు కూడా, అబ్రహాము కొడుకు ఇస్సాకు కుమారుడు ఏశావు యాకోబు కదా. అందులో యాకోబు పోయినాడు కదా, ఆ పోయినటువంటి కుమారుడు ఇప్పుడు ఎక్కడికి వచ్చినాడు? తండ్రి అయిన ఇస్సాకు వద్దకు చేరినాడు. తండ్రి అయిన ఇస్సాకు దగ్గరికి వచ్చినప్పుడు అదే ఎబ్రోను. ఎబ్రోను అంటే సహవాసము, ఫెలోషిప్ అని. భక్సింగ్ గారు ఎబ్రోన్ అని పేరు పెట్టడానికి కారణం కూడా అది, సహవాసం. క్రైస్తవులు తండ్రి అయినా పిల్లలైనా సహవాసం లేకపోతే చెడిపోతారు, వాళ్ళ పరిధిలో లేకపోతే చెడిపోతారు. తండ్రిని తిరిగి చేరుకున్నారు కాబట్టి తిరిగి అక్కడ ఫెలోషిప్ ఏర్పడింది, సహవాసం ఏర్పడింది. కనుకనే యాకోబు అంత గొప్పవాడైనాడు తర్వాత. అందుకే తిరిగి సమకూర్చబడి సహవాసంలో ఎదుగుతున్నాడు యాకోబు. అందుకే ఇప్పుడు చూడండి 18వ అధ్యాయంలో మమ్రే అంటే, ఇప్పుడు మమ్రే అనేది ఎక్కడుంది? హెబ్రోన్లో ఉంది. అంటే వీళ్ళు దేవునితో సహవాసం కలిగి ఉన్నారు, తండ్రితో సహవాసం కలిగి ఉన్నారు. తర్వాత వాళ్ళ పేర్లు మార్చబడ్డాయి, వాళ్ళ హృదయం మార్చబడింది, వాళ్ళు సున్నతి చేయబడ్డారు. ఇలాంటి కారణాల వల్ల ఇప్పుడు వాళ్ళు దేవునితో చాలా సన్నిహితంగా ఉంటున్నారు, వెరీ క్లోజ్ రిలేషన్. అందుకే దేవుడు వాళ్ళకి కనబడ్డాడు. హల్లెలూయా. ప్రియమైన వాళ్ళారా, దేవుడు అందరికి కనబడ్డాడు, దర్శనాలు అందరికి రావని చెప్తున్నారు. కాబట్టి ఇప్పుడు ఈ 18వ అధ్యాయంలో యెహోవా అతనికి కనబడినట్టుగా ఇక్కడ రాయబడింది కదా. ఎందుకు కనబడ్డాడంటే ఇంత ఉంది వెనకాల. కాబట్టి ఏ వ్యక్తి అయినా, ఏ విశ్వాస అయినా మారు మనసు లేకుండా, తన జీవితాన్ని సరిచేసుకోకుండా, హృదయం మారుకోకుండా, ప్రవర్తన మారుకోకుండా, తండ్రితో సహవాసం లేకుండా అలాంటి వారికి దేవుడు కనబడడు, అంటే దేవుని ప్రత్యక్షత ఉండదు అని అర్థం. ఏలి దినం సమూయేలు గ్రంథం, మొదటి సమూయేలు గ్రంథంలో ఏలి ఉన్నాడు. ఎవరికి? ఇశ్రాయేలుకి యాజకుడైన. కానీ అక్కడ ఏమని రాయబడిందంటే దేవుని ప్రత్యక్షతను కోల్పోయారు వాళ్ళు. ఆ దినాల్లో దేవుని ప్రత్యక్షత లేదు. కారణం ఏమిటో తెలుసా? యాజకుడు, ఆయన కుమారుడు, అప్పుడున్నటువంటి వాళ్ళు దేవుని పరిచర్య చేసేటువంటి కుమారుడు ఫీనెహాసు, హోఫ్నీలు కూడా చాలా దుర్మార్గంగా ఉన్నారు. తండ్రి మాట వినకుండా తమ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారు. కాబట్టి ప్రత్యక్షత లేదు వాళ్ళకి, దేవుని వాక్కు లేదు. ఇప్పుడు వీళ్ళు తిరిగి పొందుకున్నారన్నమాట. ఎవరు? యాకోబు 20 సంవత్సరాల తర్వాత మరి తన తండ్రి దగ్గరికి వచ్చినాడు, అంటే ఫెలోషిప్ని వృద్ధి చేసుకున్నాడు. అక్కడ అబ్రాహాము తర్వాత భార్య కూడా వాళ్ళు సున్నతి పొందినారంటే ఏమిటంటే మారు మనసు పొందిన కుటుంబంగా, ఆ ఇంట్లో ఉండే వాళ్ళందరూ కూడా మారు మనసు పొందినారు. దేవుడు అదే చెప్పినాడు, ఈ వెండితో కొనబడిన వాళ్ళైనా, ఇంట్లో పనిచేసే వాళ్ళైనా పురుషులు సున్నతి పొందాలి, అదే నిత్య నిబంధన. అది ఉంటే నువ్వు అత్యధికంగా ఆశీర్వదించబడతావు అని దేవుడు వాగ్దానం చేసినాడు. కాబట్టి వీళ్ళు మారినారు కనుకనే
వాళ్ళ సహవాసం దేవునితో ఉంది కనుకనే ఇప్పుడు యెహోవా అతనికి కనబడ్డాడు. హల్లెలూయా. ప్రియమైనటువంటి వారు, దేవుడు అతనికి కనబడడానికి కొన్ని కారణాలు పెట్టినారు. ఇప్పుడు ఆ దినాల్లోనంట దీని గురించి చాలా కామెంట్ ఉంది. నేను ఇప్పుడు దేవుడు ఎలా కనబడతాడు, ఆయన ఎలా మనుషులా కనబడ్డా, లేదంటే ఒక ఇమేజ్నా, ఇవన్నీ కాదు. ఇక్కడ ఏమి రాయబడింది, చాలా కామెంటరీలు కూడా ఉన్నాయి. ఒక వ్యక్తికి రక్షణ పొందడానికి, సత్యాన్ని తెలుసుకోవడానికి అవసరమైంది నేను చెప్తున్నాను, అంతేగాని చాలా డీప్గా బైబిల్ కాలేజీలో లాగా నేను చెప్పలేను, నాకు అంత తెలియదు కూడా. కాబట్టి ఇక్కడ రాయబడిన వాక్య ప్రకారంగా నాకు దేవుడు బయలుపరిచినటువంటి వాక్యాన్ని నేను చెప్తున్నాను. ఇది ఎక్కడ ఎవరిని చూసే కాదనమాట, వాట్ ఐ హ్యావ్ స్టడీడ్ అని అర్థమైంది. కాబట్టి నేను చదువుకునేది, నాకు అర్థమైంది, నా మదిలోనికి వచ్చినటువంటి ఆలోచన చెప్తున్నాను. ఇప్పుడు ఆ దినాల్లో అంటే ఇప్పుడు అబ్రాహాము దినాల్లో ఎవరైనా పరదేశులు లేదంటే ఇతర పట్టణాలు గ్రామస్తులు ఆ దారి అంటే అప్పుడు ఇట్లా రోడ్లు లేవు కదా, ఇలాంటి లాడ్జెస్ కానీ ఉండడానికి ఏమైనా లేవన్నమాట. అదే కూళ్ళ అంటారు కదా, అట్లాంటివి కూడా లేనటువంటి దినాల్లో అప్పుడు అబ్రాహాము లాంటి వాళ్ళు గొప్పవాళ్ళు ఏం చేసేవాళ్ళంటే, అప్పుడు ఎవరైనా అట్లా బయట నుంచి వాళ్ళు పరదేశులు అట్లా మార్గం గుండా పోతుంటే వాళ్ళకి దాహం వేసినా, వాళ్ళ ఆకలి కొనినా వాళ్ళకి భోజనం పెట్టాలని ఎదురు చూస్తుంటారంట. అది ఒక సంప్రదాయం. అంటే కలిగినటువంటి వాడు తమకు కలిగిన దాంట్లో ఇలా పాఠశాలకి నీళ్ళ దాహాన్ని తీర్చడము లేదా ఆకలి తీర్చడం, వీలైతే ఆ రోజు వాళ్ళు అలసిపోతే వాళ్ళు రెస్ట్ తీసుకొని అక్కడే ఉండి మరుసటి రోజు వారి ప్రయాణాన్ని కొనసాగించవచ్చు అని ఎదురు చూసేవాళ్ళు. అంటే పాఠశాల అతిథులకు అతిథి సత్కారాలు చేయడం అనేది వాళ్ళు గొప్ప ఆశీర్వాదంగా భావించినారేమో. అందుకనే ఇప్పుడు కూడా చాలామంది అతిథి దేవోభవ అంటారు కదా. అట్లాగనే మన ఎబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయంలో కూడా ఈ మాట ఉంది. చూడండి, 13వ అధ్యాయం ఎబ్రీయులకు రాసిన పత్రిక, నేను ముగించబోతున్నాను. ఇంకా 13వ అధ్యాయంలో మొదటి వచనంలో చూడండి, సహోదర ప్రేమ నిలువరుగా ఉండనేయండి, ఆతిథ్యం చేయ మరొకటి అంటారు. ఆతిథ్యం చేయడం మర్చిపోవద్దండి. ఇది చాలా తెలుసుకోవలసినటువంటిది అనమాట. అంటే ఆతిథ్యం చేయ మరొకటి ఎందుకు మర్చిపోవద్దు అంటున్నాడు, దాని వలన కొందరు ఎరుగకయే తమకు తెలియకనే దేవదూతలకు ఆతిథ్యం చేసిరి అని. అది మనకు అంటే ఏ రూపంలో వస్తారో ఏ ఆకారంలో వస్తారో మనకు తెలియదు. కాబట్టి అతిథి సత్కారాలు చేసినప్పుడు వాళ్ళలో దేవదూతలే వచ్చి ఉండవచ్చు. కాబట్టి అతిథి సత్కారం చేయడం మీరు మర్చిపోవద్దండి అని పౌలు గారు చెప్తున్నారు. అదే అప్పుడు ఉన్నటువంటి వాళ్ళు దీన్ని చాలా ఇదిగా తీసుకున్నారనమాట, భక్తిగా తీసుకున్నారు. అందుకే ఇప్పుడు వాళ్ళ కొరకైనా ఉండొచ్చు, లేదా ఈయన ఆత్మీయంగా ఎదుగుతున్నాడు కాబట్టి అబ్రాహాము సున్నతి చేయబడ్డాడు, అంటే మారుమనసు పొందాడు. మారుమనసు పొందిన వారి యొక్క ఆలోచనలు ఎక్కువగా ఏముంటాయంటే దేవుని మీద కేంద్రీకరించబడి ఉంటాయి. మారుమనసు లేని వాళ్ళదైతే వాళ్ళ లోకం మీద ఉంటాయి. అందుకని ఒక్క లోకము లేదా వాళ్ళ అలవాట్లు, వాళ్ళ చెడు అలవాట్లు, దురలవాట్ల మీదే ఉంటాయి. కానీ దేవుని మారుమనసు పొందితే దేవుని పని, దేవుని ఆలోచన కలిగి ఉంటాం కదా. అట్లాగనే ఈయన అబ్రాహాము అక్కడ మరి దేవుని కొరకై ఉండొచ్చు, పాఠశాల కొరకై ఉండొచ్చు. ఎనీహౌ ఆయన గుడారం నుండి ఎదురు చూస్తున్నాడంటే ఆయన ఎంతో ఎండలో కూడా ఎదురు చూస్తున్నాడు అనమాట. కాబట్టి అలాంటప్పుడు దేవుడు అతన్ని కనబడ్డాడు. వాస్తవం అది. కనబడిన తర్వాత ఆతిథ్యం ఇవ్వడం తర్వాత మనము తెలుసుకుందాము. ఇప్పుడు నేను చాలా ప్రాముఖ్యమైన విషయాలు చెప్పినాను. షెకెము దగ్గరుండే మోరే సింధూర వనం దగ్గర కాదు, మమ్రే దగ్గర ఉన్న సింధూరు, అది హెబ్రోనులో ఉంటుంది. అదే అనమాట. మనం హెబ్రోనులో ఉంటే, హెబ్రోన్ అంటే ఫెలోషిప్, ఎవరితో? తండ్రి దగ్గర. యాకోబు ఎలాగైతే 20 సంవత్సరాలు దూరం అయిపోయి తండ్రి దగ్గరికి వచ్చి సహవాసాన్ని కోరుకుంటాడో, సహవాసంలో ఎదుగుతున్నాడో, అట్లాగనే అబ్రాహాము కుటుంబము దేవుడితో సహవాసంలో ఎదుగుతున్నారు. కాబట్టి దేవుడు వారికి కనబడ్డాడు. తర్వాత ఆతిథ్యం ఇచ్చారు. ఈ ఆతిథ్యంలో వాళ్ళు ఒక గొప్ప ఆశీర్వాదాన్ని పొందుతున్నారు. ఎప్పుడో వాగ్దానం చేయబడినటువంటి మాట, నిన్ను అనేక జనములకు తండ్రిగా చేస్తానంటే, ఇక్కడ ఆతిథ్యం తర్వాత దేవుడు ఏమన్నాడు తెలుసా?
వచ్చే నాటికి నీ భార్య శారా మగ అంటే కుమారుని కంటుంది అని చెప్పాడు. హల్లెలూయా. అక్కడి నుంచి అంటే మీకు ఇచ్చిన వాగ్దానం అతి త్వరలో నెరవేర్చబోతుంది అని. ఆతిథ్యంలో మనకు ఉన్నటువంటి లోటుపాట్లు లేదంటే దేవుడిచ్చిన ఆశీర్వాదాలు ఏమనుకోవచ్చు తెలుసా? మనకు రావలసిన ఆశీర్వాదాలు రాలేదనుకో, అవి త్వరలో రాబోతున్నాయి, త్వరలో మనకు అవి వస్తాయి అనేటువంటి నిరీక్షణ. అదే చెప్పాడు కదా. అట్లాగనే మీరు కూడా ఆతిథ్యం ద్వారా మారు మనసు పొంది దేవునితో సహవాసం కలిగి ఉంటే మీ ఆలోచనలు, మీకున్నటువంటి బరువు బాధ్యతలు, లేదా మీకున్నటువంటి ఏదైనా పని కానీ, తర్వాత ఉద్యోగం కానీ, వ్యాపారం కానీ, కుటుంబ వ్యవస్థ కానీ, ఇవన్నీ కూడా అతి త్వరలో దేవుని ప్రామిస్ ప్రకారంగా త్వరలో మీకు ఆశీర్వాదం దేవుడు దయచేయును గాక. ప్రార్థన చేస్తాం. ప్రేమగల తండ్రి యేసు ప్రభువా, యాకోబు తండ్రి సావాసానికి దూరమైనప్పుడు తిరిగి సావాసం కలిగి ఉన్నప్పుడే యెహోవా అతనికి కనబడినట్టు, ఆత్మీయంగా ఎదిగినట్టు, దేవుని పరిచయం చేసినట్టు చూస్తున్నాం ప్రభువా. ఈనాడు కూడా తండ్రి సావాసంలో లేని వాళ్ళు ఎన్నో రకాలుగా చెడిపోతున్నారు. దేవుడు కావాలంటారు, దయ్య పనులలో కూడా పాల్గొంటారు. ఇలా వారు తమకు కావలసిన ఆశీర్వాదాన్ని వారి చేతులారా పోగొట్టుకోకుండా వాక్యం నైనా అది దేవుని వాక్యం, ప్రకటించబడిన వాక్యం అది దేవుని వాక్యం అని గ్రహించి తమ ప్రవర్తనను సరిచేసుకొని తిరిగి ఆశీర్వదించబడినట్లు సహాయం చేయండి. యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్.